0 to 1 ద మోస్ట్ పాపులర్ అండ్ పవర్ఫుల్ బుక్ అండ్ స్టార్టప్స్. ఈ వీడియోలో ఆ బుక్లో ఉండే మెయిన్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి. అమెరికా వాళ్ళు అమెజాన్ బిల్డ్ చేస్తే మన ఇండియా వాళ్ళు సేమ్ మోడల్తో ఫ్లిప్కార్ట్ బిల్డ్ చేశారు. వాళ్ళు ఊబర్ బిల్డ్ చేస్తే మన ఇండియాలో ఓలా బిల్డ్ చేశారు. వాళ్ళు ట్విట్టర్ బిల్డ్ చేస్తే మన వాళ్ళు కూ బిల్డ్ చేస్తారు సేమ్ మోడల్. వాళ్ళు టెస్లా బిల్డ్ చేస్తే మన వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్ అని పెట్టారు. వాళ్ళు చాట్ జీపీటీ బిల్డ్ చేస్తే మనం కూడా సేమ్ అలాంటిదే చేస్తామంటున్నారు పోటీపడి. మరి ఆఖరికి వాళ్ళు యూట్యూబ్లో పోడ్కాస్ట్ లాగా స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జో రోగన్ సేమ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా పోడ్కాస్ట్లు చాలా పాపులర్ అయిపోయాయి. వాళ్ళు పేపాల్ బిల్డ్ చేస్తే మన వాళ్ళు పేటిఎం బిల్డ్ చేస్తారు. ఒక్క ఐడియా చెప్పండి మన వాళ్ళు ఒరిజినల్గా బిల్డ్ చేసి అది వరల్డ్ వైడ్ యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ ఏదైనా ఉంటే చెప్పండి. చాలా వరకు వెస్ట్రన్ కంట్రీస్లో సక్సెస్ఫుల్ అయిన దాన్ని మన ఇండియాలో కాపీ పేస్ట్ కొడతారు. అంటే మన వాళ్ళకి సొంత ఐడియాలు రావు. వెస్ట్రన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ యూఎస్లో ఏదైతే సక్సెస్ఫుల్ అవుతుందో అది చూస్తారు, తర్వాత అది ఇక్కడ కాపీ పేస్ట్ కొడతారు. ఇండియన్స్కి ఇంకా ఒరిజినల్ థింకింగ్ చేయడం రాలేదు, కాపీ పేస్ట్లు చేసుకొని బతికేస్తున్నారు. అండ్ మీరు యూట్యూబ్ యూజ్ చేస్తారు, గూగుల్ యూజ్ చేస్తారు, అమెజాన్ యూజ్ చేస్తారు, అమెజాన్ ప్రైమ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, వాట్సాప్, ఐఫోన్ కొంటారు మన ఇండియాలో చాలామంది, ప్రతి విలేజ్లో కొంటారు. ఇవన్నీ అమెరికన్ కంపెనీస్. ఒక్క ఇండియన్ కంపెనీ చెప్పండి దాని ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ ఈ విధంగా యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్, ఐఫోన్ ఇట్లాగా ఒక్క ఇండియన్ కంపెనీ చెప్పండి దాని ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ పాపులర్గా యూజ్ చేసేలాగా. ఒక్కడు కూడా లేదు. 0 to 1 అంటే ఒక ఒరిజినల్ ఐడియాతో స్టార్ట్అప్ బిల్డ్ చేయాలి. దట్ ఈస్ 0 to 1. కాపీ పేస్ట్లకు కొట్టడం కాదు. చైనా వాళ్ళు టిక్టాక్ బిల్డ్ చేశారు, సౌత్ కొరియా వాళ్ళు పబ్జీ బిల్డ్ చేస్తారు. కానీ మన ఇండియా వాళ్ళు ఒక్క ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ బిల్డ్ చేయలేదు వరల్డ్ వైడ్ పాపులర్గా యూజ్ చేసేది. బికాస్ మనకు ఒరిజినల్ థింకింగ్ లేదు. ఫ్యూచర్లో రావచ్చేమో చెప్పలేము. అలానే కాపీ పేస్ట్లు చేయకూడదా అంటే చేయకూడదని రూల్ ఏం లేదు. కానీ ఎంతకాలం అని కాపీ పేస్ట్ చేస్తూ పోతారు, ఎంతకాలం అని ఒక ఐడియా కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ పోతారు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక స్టార్టప్ ఐడియా అనేది ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఒక ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసింది. ఎక్కడో ఉన్న ప్రోడక్ట్ని మన ఇంటి దగ్గర వరకు తీసుకురావడం అమెజాన్ ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసింది. ఆల్రెడీ అమెజాన్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టింది. కానీ ప్రపంచంలో లెక్కలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ సొల్యూషన్ చిక్కిన ప్రాబ్లం మీద కంపెనీ పెట్టాలా, లేకపోతే ఒక కొత్త ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెట్టి కొత్త ప్రాబ్లమ్ ఫిక్స్ చేయాలా మీరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది అనుకోండి. మీ సర్కిల్లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటే బెటరా, లేకపోతే కొంతమంది డాక్టర్స్, కొంతమంది లాయర్స్, కొంతమంది బిజినెస్ మ్యాన్, అందరూ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి మీ సర్కిల్లో ఉంటే బెటరా? అందరూ ఉండాలి. సేమ్ స్టార్టప్స్ కూడా రకరకాల స్టార్టప్స్ ఉండాలి. సేమ్ ఐడియా సేమ్ మోడల్తో చాలా స్టార్టప్స్ వస్తే టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్, బ్రెయిన్ కూడా వేస్టే. మన ఇండియాలో ట్రేడింగ్ యాప్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. అప్స్టాక్స్, జీరోదా, ఏంజిల్ వన్, గ్రో, పేటిఎం మనీ, ధన్, ఇలాగ అసలు లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఒక 30, 40, 50 ఉంటాయి నాకు తెలిసి. ఇన్ని యాప్స్ వస్తే ఒకటి కస్టమర్స్ డివైడ్ అయిపోతారు, తర్వాత ప్రాఫిట్స్ కూడా డివైడ్ అయిపోతాయి. ఇంకొకటి అదే టైం, అదే ఎనర్జీ, అదే మనీ పెట్టి వేరే కొత్త ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫిక్స్ చేయొచ్చు. చేస్తే ఒక కొత్త ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు నాకైతే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ చేజింగ్, కాపీ పేస్ట్ చేజింగ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు ఎంతసేపు. హర్డ్ మెంటాలిటీ అంటారు దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ వచ్చింది. ఎంతసేపు ఇప్పుడు అందరూ ఏ స్టార్టప్స్ మీద పడున్నారు. సేమ్ చాట్ జీపీటీ లాంటి సిమిలర్ మోడల్ స్టార్టప్స్ మన ఇండియా వాళ్ళు కూడా మేము కూడా మీరే కాదు మేము కూడా కనిపెడతామని అంటున్నారు అనమాట, పోటీ పెట్టుకుని. మరి అంత సీన్ ఉంటే మన ఇండియా వాళ్ళకి అసలు వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు కూడా ఒక కొత్త ఐడియా ఆలోచించకుండా ఉంటారు చూడండి. అలాంటి ఐడియా కనిపెట్టి అలాంటి ఐడియాతో ఒక స్టార్టప్ బిల్డ్ చేసి అది అమెరికాలో కూడా పాపులర్ అయ్యే విధంగా చేసి అప్పుడు మనం హీరోలు అనిపించుకోవాలి. అంతేగాని వాళ్ళు చాట్ జీపీటీ బిల్డ్ చేస్తే మేము కూడా చేస్తాం చూపిస్తామంటే వాడి ఐడియా నువ్వు కాపీ కొడుతున్నావు, అక్కడ వాడే హీరో. సో దిస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ట్రెండ్ అసలు ఫాలో అవ్వకూడదు. మనం అవతల వాళ్ళకి ట్రెండ్ చూపించాలి. సో ది ఎసెన్స్ ఆఫ్ 0 to 1 బుక్ ఈస్ ఒరిజినల్ థింకింగ్. ఒరిజినల్గా థింక్ చేయాలి. క్రిటికల్ థింకింగ్ అంటారు దీన్నే. సో హౌ టు థింక్ క్రిటికలీ, హౌ టు థింక్ ఒరిజినల్లీ అంటే నాకు తెలిసిన ఐడియాస్ ఒకటి ఒంటరిగా ఉండండి. అంటే మీరు జనాలతో సంబంధం లేకుండా ఒక రూమ్లో మీరు ఒకటే ఒంటరిగా ఉంటే ఆ సాలిట్యూడ్ అంటారు దాన్ని, అది ఒరిజినల్గా థింక్ చేసేదానికి చాలా స్కోప్ ఇస్తుంది. సెకండ్, ఫిలాసఫీ చదవాలి మీరు. ఫిలాసఫీ చదివితే ఫిలాసఫీ ట్రైన్స్ యూ టు థింక్ క్రిటికలీ, థింక్ యూనిక్లీ. సో నాకు తెలిసిన వరకు అయితే ఈ 2 ఐడియాసే. ఇంకా ఫ్యూచర్లో ఒరిజినల్ థింకింగ్ మీద నేను వీడియోస్ చేస్తాను. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim.